ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశిలోనే శని యొక్క సంచారం, 2వ స్థానం ముందు రాహు, 4వ స్థానం ముందు గురువు వక్రీకరించి ఉండడం, 6వ స్థానం ముందు కుజుడు స్తంభించి ఉండడం, 8వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో రవి బుధుడు మరియు 3వ తారీఖు నుంచి 12వ ఇంట శుక్రగ్రహ సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి చక్కటి యోగవంతమైనటువంటి జీవితం ఈ 15 రోజుల్లో ఉండబోతుంది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఏవైనా కొత్తగా ప్రణాళికలు జీవితంలో పైకి ఎదగడం కోసం వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఏదైనా కొత్తగా ప్రణాళికలు కనుక రూపొందించుకుంటే వాటిని అమలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయముగా ఈ డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాముల వలన మీకు మంచి మంచి ఫలితాలు కలుగుతాయి, అనగా రాబడి రావచ్చు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాల వల్ల మీరు తీసుకోగలిగితే తద్వారా మీకు మేలే జరుగుతుంది తప్ప నష్టం జరగదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడాను ఈ రవిగ్రహ ప్రభావం, బుధగ్రహ ప్రభావం చేత మంచి స్థితిగతుల్లో ఉంటారు. వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే ప్రభుత్వపరముగా కాంట్రాక్టు రావాలి అని కోరుకునే వాళ్ళకి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి కాంట్రాక్టులు అనేటువంటివి లభిస్తాయి. ఉద్యోగముగా మనం గమనించుకున్నట్లయితే ఉద్యోగ భద్రత అనేటువంటిది పెరుగుతుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా రాజకీయ పదవి కావాలని ఆలోచించేటువంటి వ్యక్తులకి కుంభరాశిలో జన్మించిన వారికి రాజకీయ పదవి లభించి తీరుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 3వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార ప్రభావం చేత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రధానంగా గృహ మరమ్మతులకు సంబంధించి, వాహనానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గృహంలో ఏదైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు గోచరమవుతాయి. నూతన గృహము, నూతన వాహన కొనుగోలుకి శ్రీకారం చుడతారు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఏది ఏమైనా ఒక వైభవంగా, ఆనందకరంగా లగ్జరీస్ లైఫ్ని లీడ్ చేస్తారు ఈ 15 రోజుల్లో కుంభరాశి వారు అని చెప్పవచ్చు. ఇక 6వ స్థానమందు కుజ స్తంభన ప్రభావం చేత పట్టుదలతో అన్ని వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పని చేసినా ఎదుటి వాళ్ళ మీ ముందు నిలవలేకపోతారు. శత్రుంజయము కలుగుతుంది. తద్వారా మీకు పోటీ అనేది లేకుండా ఉంటుంది. మీ ప్రత్యర్థుల కంటే మీదే ఎప్పుడూ పైచేయి స్థాయిలో ఉంటారని చెప్పొచ్చు. ఇక 2వ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. మీ యొక్క వాక్కు వలన ఇతరులు బాధపడడం, తద్వారా కొన్ని సమస్యలు ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఏర్పడగలవు. కాబట్టి భవిష్యత్తులో ఏర్పడే సమస్యలకి మీ యొక్క వాక్కు, ఈ యొక్క నాంది పలకడం అనేటువంటిది సరైనదిగా కాదు అని గమనించుకొని తద్వారా మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే భవిష్యత్తు ఇంకా ఆశాజనకంగా ఈ కుంభరాశి వారికి ఉంటుంది. సమస్యలు ఉన్నప్పుడు శత్రువే మనకు సహాయ సహకారాలు అందిస్తాడు అని చెప్పుకోవాలి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావం చేత మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు, సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి. కాకపోతే ఈ గురుగ్రహ ప్రభావం వలన మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన రాబడి అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 8వ కేతుగ్రహ సంచార ప్రభావము అనూహ్యముగా తరచూ అనుకోని విధంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడము, మీరు తలచింది ఒకటైతే జరగబోయేది ఇంకొకటిగా ఉండడము, లేదా ఏది ఊహించినదే మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటి కట్టడి చేయాలనుకున్నప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి చక్కగా కోరుకున్న చోట మీకు కళాశాలలో ప్రవేశ రుసుము అనేటువంటిది ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, రైతులు చక్కటి లాభాల్లో ఉంటారని చెప్పొచ్చు. మీరు పెట్టిన పంట దిగుబడి జనవరిలో మీకు అద్భుతంగా కలగబోతుంది.
రైతులు మంచిగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి విజయాలు, పదవులు అనేటువంటివి లభిస్తాయి. మీ యొక్క వ్యాపారము అభివృద్ధి విస్తరణ దిశగా మీ యొక్క ప్రణాళికలు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. ఇక FMCG రంగంలో, అలాగే జనరల్ స్టోర్స్, అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, రెస్టారెంట్స్, హోటల్స్, FMCG, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ రంగంలో ఉన్నవారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవారు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వారు సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. పెద్దగా ధన రాబడి అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆశించి భంగపడడం కంటే ఉన్నటువంటి స్థాయిని కంటిన్యూ చేయడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక నిరుద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఉంటుంది, అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఆదాయం ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు 2వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అభివృద్ధి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అయితే గురుతర బాధ్యతని మీరు పెంపొందించుకుంటారు అని చెప్పవచ్చు. ఒక బాధ్యతని ప్రధానంగా కాంపిటీషన్ స్పిరిట్తో మీరు కనుక సకాలంలో నిర్వహించినట్లయితే అద్భుతంగా మీకు 1వ 2వ తారీఖుల్లోనే కితాబులు అనేటువంటివి వస్తాయి. ఇక 3, 4 తారీఖులకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి అన్ని రంగాలలో వాళ్ళకి అద్భుత విజయాలు సొంతమవుతుంది. ఇక 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. స్త్రీ మూలకంగా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు 5, 6 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 7, 8, 9 తారీఖులో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు, సంతోషంతో ఉంటారు. బంధువులు, మిత్రులు, వినోదాలు, విందులతో మీరు ఆనందంగా ఈ 3 రోజులు గడుపుతారని చెప్పొచ్చు. పురాతన మిత్రులుగా పూర్వ మిత్రులని మీరు కలుసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది, ధనము ఖర్చు అవుతుంది. మీ యొక్క వాక్కు ద్వారా ఎదుటివాళ్ళు బాధపడడం, తద్వారా మీరు బాధపడడం అనేవి సాధారణంగా జరుగుతాయని చెప్పొచ్చు. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి, రాని బాకీలు వసూలు అవుతాయి. పెద్దల యొక్క అనుగ్రహం, అండదండలతో మీరు అన్ని పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. 14, 15 తారీఖుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు సంతృప్తికరంగా మీ జీవితం 14, 15 తారీఖులో ఉండదు. కాబట్టి ఎంతటి వాళ్ళకైనా కానీ, ఎంత గొప్పగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం లేకపోతే అన్నీ కూడాను సాధారణంగా ఉంటాయి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రములో, మరియు డిసెంబర్ 15వ తారీఖు రోజున, అనగా డిసెంబర్ 2 పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజు. కార్తీక మాసం శివానుగ్రహం అంతా ఆ ఒక్క రోజునే లభిస్తుంది. కావున డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో డిసెంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఒక్కొక్క క్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, మరి కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారి జీవితం మరింత మెరుగుపడుతుంది అంటారు గురువుగారు? కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం అందరికీ లభించాలి. సమస్యలు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి. కావున ప్రతిరోజు కూడాను ప్రదోషకాల సమయంలో శివాలయంలో చేరి శివ అష్టోత్తరము బిల్వదళాలతో కానీ, గన్నేరు పూలతో కానీ కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తీరిపోతాయి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు చెప్పబడినటువంటివన్నీ కూడాను గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితములు. మీకు ఈ యొక్క ఫలితాలు ఇంతకు విభిన్నంగా ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలోని గ్రహ సంచార ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కటి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.